కవిత సొంత మనుషులనే కాదు, ఒకరిద్దరు రెడ్డి నాయకులపైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తన తండ్రి పెట్టిన భిక్షతో పదవులు పొంది సంతోష్ రావు దయా అని చెప్పుకున్న నేతలను తిట్టిపోశారు. ఇక ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సీక్రెట్స్ బయటపెట్టిన కవిత ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యే పల్లాను కూడా ఇరుకున పెట్టారు. సొంత కుటుంబ మనుషులైన హరీష్ రావు, సంతోష్ రావులను తిట్టిపోసిన కవిత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిలను లాగారు కవిత. 750 కోట్ల విలువైన విల్లా ప్రాజెక్టు చేసేంత సొమ్ము ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఎలా వచ్చిందని నిలదీశారు. పోచంపల్లి విషయం తాను చెప్పింది కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పారన్నారు కవిత. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కోట్లకు ఎలా పడగలెత్తారని ప్రశ్నించారు. ఇక నవీన్ రావుకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ అయితే పేరు మాత్రం సంతోష్ రావుకు రావటం పైన నిలదీశారు కవిత. ఇక్కడ నాకు పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా శ్రీనివాసరెడ్డి, మెగా కంపెనీ ఉంది కదా, ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కలిసి 750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాలో. ఏడికెళ్ళి వచ్చినాయి అవి? అవినీతి డబ్బులు కాదా? ఎట్లొస్తాయి? ఎవరైనా హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి? సంతోష్ రావు క్లాస్మేట్, అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు. ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది, కాంట్రాక్ట్లు వస్తాయి, ఇంకేందో వస్తాయి. అట్లనే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు. ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకుని అందరి ముంగట అంటాడు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోష్ అంటాడు ఆయన. ముమ్మాటికి తన లేఖను సంతోష్ రావే లీక్ చేశారన్నారు కవిత. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన శరీరం బీఆర్ఎస్ అయితే తన ఆత్మ జాగృతి అన్న కవిత తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా పనిచేశానన్నారు. బీఆర్ఎస్ లో తన భాగస్వామ్యం ఏం లేదా? హరీష్ రావు, సంతోష్ రావు భాగస్వామ్యం మాత్రమే ఉందా అని నిలదీశారు కవిత. కుటుంబంలో కూడా అవమానాలు జరిగాయని అవన్నీ చెప్పలేనన్నారు కవిత. నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన, తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన. ఇవాళ నాకు 47 సంవత్సరాలు. అంటే నా 20 సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం, కేసీఆర్ గారి కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన. సడన్గా ఇయ్యాల నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని, నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎట్లయితే కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ, సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి. శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం, తెలంగాణ ఆత్మగా పనిచేసినాం మేము. కుటుంబంలో జరిగినటువంటి అనేక అంశాలను నేను చెప్పను కూడా, ఎందుకంటే అది ప్రజలకు అనవసరం. అది నేను ఆ బాధను పంచుకుంటే మీరు తట్టుకోలేరు కూడా. నేను చాలా గట్టిదాన్ని, మొండిదాన్ని, దయ్యాన్ని కాబట్టి తట్టుకొని నిలబడ్డా, కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే తట్టుకోలేరు. మీడియా సమావేశం తర్వాత కూడా కవిత ఆఫ్ ద రికార్డ్ గా చిట్ చాట్ చేశారు. సంచలన విషయాలు బయట పెట్టారు. తమ కుటుంబంలో 4 ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయన్నారు. కేటీఆర్ కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని, హరీష్ రావు, సంతోష్, శ్రవణ్ రావులే ఫోన్ ట్యాపింగ్ చేయించారని బాంబు పేల్చారు కవిత. తాను గతంలో కేసీఆర్ కు రాసిన లేఖను సంతోష్ రావే లీక్ చేశారని కన్ఫర్మ్ చేసిన కవిత భవిష్యత్తులో కేసీఆర్ ఫోటోతోనే ముందుకు వెళతానని క్లారిటీ ఇచ్చారు. జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్.